ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఎంట నుండెను. పోయిలరా, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఎంట ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పోయిలరా, ఈరోజు యెహోవా ఎవరికి తోడుగా ఉన్నాడు? యోసేపునకు తోడై ఉన్నాడు కనుక అతడు ఏం చేశాడంట? వర్ధిల్లాడు. నీ అభివృద్ధి నీకు కనిపించటం లేదేమో కానీ నీ జీవితంలో దేవుడు కొన్ని కార్యాలను దేవుడు చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. పిల్లల మనల్ని ఒక మెట్టెక్కించాడు. ఆయన ఒక స్థాయికి మనం రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు అనేక సందర్భాలలో నీ జీవితంలో నువ్వు కృంగిపోతున్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను అభివృద్ధి చేశాడు, నిన్ను వర్ధిల్ల చేశాడు. దేవునికి స్తోత్రం. అది నీ బిడ్డల జీవితంలో జరిగిందా, మన జీవితంలో జరిగిందా, పిల్లలు మన కుటుంబంలో జరిగిందా, మన ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, ఆ యొక్క పిల్లల పనులు, చేతి వృత్తిలో జరిగిందా? దేవుడు నిన్ను ఏం చేశాడంటే అభివృద్ధి పరిచాడు. దేవునికి స్తోత్రం. గత కాలంతో పోల్చుకుంటే దేవుడు నిన్ను హెచ్చించాడు. పిల్లలు నీ యొక్క సంతోషాన్ని అధికం చేశాడు. దేవుడు నీకు సంతృప్తిని దేవుడు కలుగు చేశాడు. నేను ఇది నాకు ఉంది చాలు, ఈ స్థితిలో ఉంటే చాలు, దేవుడు నన్ను ఇలా ఉంచితే చాలు, ఇలా నన్ను బ్రతకనిస్తే చాలు, ఈ పరిస్థితి నాకు ఉంటే చాలు అనేటువంటి స్థితికి దేవుడు నేను తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు మనకు చెప్తూ ఉంటాడు ఒక మాట. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతిగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. పిల్లరా, దావీదు అంతకంతకు ఏం చేశాడంట? వర్ధిల్లాడు. దానికి రీజన్ ఏంటంటే యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తోడు ఉంటే మనం అంతకంతకు ఏం చేస్తాం? వర్ధిల్లుతాం. మన రాబడి పెరుగుద్ది. దేవునికి స్తోత్రం. మన రాబడి పెరుగుద్ది. పిల్లరా, మనకు అన్ని విషయాలు కూడా ఏదైతే ఖర్చు తగ్గుద్ది అది ఆశీర్వాదమే, అది రాబడే. అది కూడా పిల్లరా ఒక రకంగా మనకు దీవెనే. ఎందుకంటే గతించిన సంవత్సరాల్లో మనం మాటిమాటికి హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో మందులు వాడిన మనము ఈ సంవత్సరంలో ఒకవేళ మందులు వాడడం తగ్గిందేమో, పిల్లలు ఖర్చు తగ్గిందేమో, రాబడి పెంచాడు దేవుడు. పిల్లలు అది రూపాయి అయినా, 10 రూపాయలైనా, 100 రూపాయలైనా పెరిగింది అని అంటే పెరుగుట నీకు వర్ధిల్లడానికి నిదర్శనం. దేవునికి స్తోత్రం. పిల్లలు ఇన్కమ్ ఎంతో కొంత పెరిగింది అని అంటే అది నీవు వర్ధిల్లడానికి నిదర్శనం. నీకున్నటువంటి ఖర్చు ఎంతో కొంత తగ్గింది అని అంటే అది నువ్వు వర్ధిల్లడానికి నిదర్శనం. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి అనేక మందికి కొన్ని ఖర్చులు తగ్గినాయండి. పిల్లరా, కొన్ని ఖర్చులు తగ్గినాయి, నాకు తెలుసు ఆ సంగతి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే నీ రాబడి కొంచెం పెరిగింది, ఆ సంగతి కూడా నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. దేవుడు యొక్క వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన తోడు ఉండడం వల్లనే ఇది సాధ్యం. యెహోవానికి తోడుగా ఉన్నాడు కనుక నీవేం చేస్తావు? వర్ధిల్లావు.